హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకైతే ఫస్ట్ బుకింగ్ పడింది. అయితే పొద్దున్న నుంచి అయితే నేను 7:45 స్టార్ట్ చేసిన. 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి బుకింగ్స్ అయితే పడతలేవు. అన్నీ 100 రూపాయల ట్రిప్పులు పడుతున్నాయి ఫైనాన్షియల్ డిస్టిక్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఏమి ఉండదని తీసుకుంటాను నేను అప్పటి నుంచి. ఇప్పుడైతే తీసుకున్నా ఒక బుకింగ్ ఇక్కడ కోకాపేటలో పులామి అవంతి నుంచి అయితే పడింది బుకింగ్. ఫస్ట్ ట్రిప్ 300 రూపీస్ మినిమం. ఇంత తీసుకుంటే బాగుంటుంది. బంజారా హిల్స్ అయితే పడింది 17 కిలోమీటర్స్. అయితే ఇలా డేట్ వచ్చేసి 13 మంగళవారము. బిజినెస్ అయితే ఏమి ఉండదు, కాకపోతే ఇట్లా చేసుకోవాలా. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయిందన్న. 17 కిలోమీటర్స్ 32 మినిట్స్ 323 రూపీస్ అమౌంట్ అయితే వచ్చినాయి మనకు క్యాష్. ఊబర్ గో ప్రయారిటీ. అయితే సెకండ్ ట్రిప్ పడింది ప్రీమియర్ చిన్నది. అయితే పికప్ లొకేషన్కి వెళ్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన సెకండ్ ట్రిప్ ప్రీమియర్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఎల్వి ఐ హాస్పిటల్ నుంచి అయితే 4 కిలోమీటర్స్ అన్న. అది డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. అయితే అమౌంట్ వచ్చేసి 189 రూపీస్ 190. అయితే మన ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 2 ట్రిప్స్. 2 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ అయినాయి టోటల్. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఒక థర్డ్ ట్రిప్ అయితే పడింది అన్న ఊబర్ గోలో. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాయి. ఇక్కడ 24 మినిట్స్ అయితే డ్రాప్ టైం. ఫోన్ చేతిలో పట్టుకుంటే ఆరన్న మీద ఫోన్. అయితే మనకి ఈ ట్రిప్ అయితే ఒక 700 క్యాష్ అయితే కలెక్ట్ అయితే అన్న. థర్డ్ ట్రిప్ మొత్తం రోడ్స్ ఎంటీగా ఉన్నాయి. బుకింగ్స్ పడతలేవు, చాలా వెహికల్స్ ఆగినాయి. ఇక ఏదో లక్కీలా పడింది, యాక్సెప్ట్ అయింది మనకైతే. ఫ్రెండ్స్ అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 20 మినిట్స్ పట్టింది 9 కిలోమీటర్స్. అయితే అమౌంట్ వచ్చేసి 198 రూపీస్. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అయితే 700 రూపీస్ అయినాయి అన్న. 700 సమ్ చేంజ్, 710 11 ఇలా. అయితే మొత్తం సిటీ అయితే మొత్తం ఖాళీగా ఉన్నది. చాలా బుకింగ్లు ఉన్నాయి మామూలుగా నార్మల్గా చేసుకుంటే. టిఫిన్ అయితే చేసుకుందామన్నా, తీసుకొని పెట్టుకున్నా టిఫిన్. అక్కడ బుకింగ్ పడిందని వచ్చేసిన. హాయ్ హలో అన్న. అయితే మనకు ఒక 4th ట్రిప్ అయితే పడిందన్న కోకాపేట్కి ఈ లొకేషన్ నుంచి. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నా. హాయ్ హలో అన్న. అయితే మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రెస్టేజ్ రివర్లీలో కంప్లీట్ అయిపోయింది. మనమైతే వచ్చేసినాం కోకాపేట్. అయితే ట్రిప్ అమౌంట్ వచ్చేసి 173 రూపీస్ 9.5 కిలోమీటర్స్. అయితే టైం అయితే మనకు 15 to 16 మినిట్స్ అయితే పట్టింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 900 రూపీస్ అన్న. 4 ట్రిప్స్. పొద్దున అయితే మనకు 9 నుంచి స్టార్ట్ అయినాయి బుకింగ్. టైం వచ్చేసి 11:30. అంటే 9 to 10, 10 to 11, 2.5 hours. లో బుకింగ్స్ ఎక్కువ లేవు, చాలా తక్కువ. హలో అన్న నమస్తే. అయితే లంచ్ అయిపోయింది. టైం వచ్చేసి 1 అవుతుంది. ఒక 5th ట్రిప్ అయితే పడింది ప్రీమియర్ 180. ఇక్కడ దగ్గరలోనే పడింది అన్న, కోకాపేటలో ఉన్నా. అయితే మనకు గ్యాస్ కూడా 2 పాయింట్లు ఉంది. ఈ ట్రిప్ అయితే మనకు ఒక 1000 రూపీస్ అవుతాయి. దాని తర్వాత గ్యాస్కి అయితే వెళ్దాము. పెట్రోల్ కూడా ఉంది, పెట్రోల్లో వెళ్ళిపోదాం సిటీలోకి. అక్కడ గ్యాస్ నింపుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ. హలో అన్న. హాయ్ హలో అన్న నమస్తే. అయితే మన 5th ట్రిప్ వచ్చేసి ఇక్కడ గండిపేట పార్క్ అయితే పడింది. అంటే ఇంటికాడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు దగ్గర లొకేషన్ నుంచే స్టార్ట్ అయింది. ఇది గండిపేట పార్క్. అయితే 4 కిలోమీటర్స్ డ్రాప్ 9 మినిట్స్లో అయిపోయింది. చాలామంది
చాలామంది వస్తున్నారు ఇవాళ, అంటే రేపు హాలిడేస్ ఉన్నాయి కదా. అయితే లోపలైతే దించేసిన ఇక్కడ పార్క్లో 50 రూపీస్ టికెట్ ఉంటుందన్న. ఇక్కడ 4 కిలోమీటర్స్ 9 minutes. అయితే అమౌంట్ వచ్చేసి 180 రూపీస్. కస్టమర్ అయితే 200 రూపీస్ ఇచ్చిండు మనకు. అయితే టోటల్గా అయితే 1070 రూపీస్ అయినాయి అన్న. హాయ్ అన్న, అయితే మనకు ఒక 6th ట్రిప్ అయితే పడింది ప్రీమియర్. ఇది రిజర్వేషన్ ట్రిప్ అన్న, ఎవరో క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు. అయితే మనకైతే వచ్చింది, నేను తీసేసుకున్నా. టైం వచ్చేసి 1:33 అవుతుంది. CNG 2 పాయింట్ ఉంది. ఇది ఉప్పర్పల్లి సైడ్ పడింది, అత్తాపూరు. ఎక్కడుందో మరి లొకేషన్ అయితే కన్ఫర్మ్ తెలియదు. డైరెక్ట్ రాగానే యాక్సెప్ట్ చేసిన. మన ఎట్లున్నారు, ఇట్లా రాగానే ఇట్లా ఎగ్గొట్టేస్తాడు. అయితే 2-3 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే తీసేసుకున్నా తొందరగా. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 1:45 పికప్ టైం ఉంది. 10 minutes టైం ఉంది మనకు కూడా. అయితే వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతే బెస్ట్. కస్టమర్ కూడా మెసేజ్ చేసిండు మనకు. మనకైతే రిజర్వేషన్ పడింది, సూపర్ ఉందన్న. 573 రూపీస్ అమౌంట్ ఉంది, చూసిన ఇప్పుడే. అయితే యాక్చువల్గా రిజర్వేషన్ ఎవరో వేరే వాళ్ళు తీసుకున్నది, టైంకి రాలేదో మరి క్యాన్సిల్ అయిందో తెలియదు. మనకైతే వచ్చేసింది. అయితే ఇంటికాడ స్టార్ట్ కాగానే ఒక చిన్నది 4 kilometers ప్రీమియర్ పడింది, 186 రూపీస్. కస్టమర్ 200 ఇచ్చిండు, సెట్ అయిపోయింది. ఇది ఒక 570, మంచి 600 ప్లస్ 200 అంటే 800 స్టార్ట్ కాగానే. ఇది ఉప్పర్పల్లి సైడ్ పడింది, ఆరంగడ మరి ఏదో తెలియదు. అక్కడైతే CNG పంపులు ఉన్నాయి, వెళ్ళాలి. ఇక 5-6 kilometers అయినా సరే వెళ్ళి నింపుకుందాం. నాకు అర్థమైతే లేదు, ఎయిర్పోర్ట్ పడుతుంది, ఎయిర్పోర్ట్ 450, 480 పడుతుంది. ఇదైతే ఇక్కడనే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బుకింగ్లు కూడా పడతాయి. ఎయిర్పోర్ట్ పోతే వితౌట్ ఎయిర్పోర్ట్ అయితే ఇన్ సిటీలోనే చేసుకుంటున్నాను నేనైతే. హలో ఫ్రెండ్స్, అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అత్తాపూర్ 266 పిల్లర్ నెంబర్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ బస్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే సార్ ఆంధ్రాకి వెళ్తున్నట్టున్నారు. అయితే ప్రీమియర్ ఇది రిజర్వేషన్ ట్రిప్ మనకు వచ్చింది 573 రూపీస్, హాఫ్ అన్ అవర్, 18 kilometers, 30 minutes అయితే పట్టింది. అయితే కస్టమర్ అయితే మనకు సారు 750 రూపీస్ కొట్టారు. అంటే దగ్గర 150 to 170 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇచ్చారు టిప్ కింద. ఫెస్టివల్ ఉంది కదా, అదే తీసుకోమని ఇచ్చారు. యాక్చువల్గా సార్కి రిజర్వేషన్ వేరే వెహికల్ వచ్చేది, అంటే నెంబర్ చూపించిందంట ఆ వెహికల్ది. కరెక్ట్ లాస్ట్ 10 minutesలో వెహికల్ నెంబర్ చేంజ్ కాగానే కొద్దిగా టెన్షన్ అయిపోయారు. ఎందుకంటే ఆయన 20 minutes ముందు వెళ్దామన్నట్టు ఆ టైం ఫిక్స్ అయ్యి అక్కడ బుక్ చేసుకున్నారు. ఎలా అవుతుందేమో టెన్షన్ పడి అప్పుడే నా బండి బుక్ అయింది. మెసేజ్ చేసి కాల్ చేయగానే వస్తున్నా సార్ 2 minutes గిన్నే ఉన్నా అంటే, మరి ఇక మొత్తం మ్యాటర్ సంజాయించిన. గిట్లా అంటే ఆయన దగ్గరలో లేకపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే ఆయన క్యాన్సిల్ చేయొచ్చు. అయితే నేను తీసేసుకున్నా, దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తుంది ఊబరు. అలా ఏమి ఉండదు, మీకు టైంకి వెహికల్ అయితే 100% దొరుకుతుంది అని చెప్పిన. అయితే అందుకే ఎక్స్ట్రా అమౌంట్ కొట్టి ఇచ్చినట్టుంది సార్. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 6 trips అమౌంట్ వచ్చేసి 1650 రూపీస్ అన్న. 1650 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ అయింది. ప్లస్ మనకు 150 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 1800 అయినట్టు. కానీ ఊబర్ అమౌంటే చెప్తా మీకు. టిప్ అమౌంట్ లాస్ట్లో అయితే డీటెయిల్స్లో యాడ్ చేస్తా. అయితే CNG ఒక పాయింట్ ఉంది. ఇంకా మనము 650 అంటే 1650 అంటే ఇంకా 600, 550, 750 చేయాలి. ఇంకా 2400కి రీచ్ కావాలంటే ఫస్ట్ అయితే CNG ఇక్కడ దగ్గరలో ఏది ఉందో నవఘాటీలో అయితే చెక్ చేసుకుందాం. అయితే మనకు 4 kilometersలో ఇక్కడ దగ్గరలో CNG ఉంది, అక్కడికైతే వెళ్తా. ఫస్ట్ 4 kilometersలో CNG ఉంది, అందుకే నవఘాటి యాప్ యూజ్ చేయమని చెప్తా. నవఘాటి స్పెల్లింగ్ చెప్తా యాప్ది, NAWGATI నవఘాటి CNG యాప్. ఇది మనకు CNG లొకేషన్ చూపిస్తుంది. ఎక్కడైనా సరే మనకు మంచి వర్కౌట్ అవుతుంది. ఇంకొక 4 kilometers ఉంది, 8 minutes చూపిస్తుంది. అక్కడికైతే వెళ్ళేసి గ్యాస్ ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి దగ్గరలో అంటే ఇక మనకు 2 places ఉన్నాయి. లంగారోజు ఉంది, ఇంకా మెహదీపట్నం సైడ్ వెళ్ళినా ఇటు బహదూర్పుర ఇది క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడ కూడా ఉంది. అక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడైతే లైన్ ఉండదు, కానీ ఇక్కడ ట్రై చేద్దాం. ఉన్నప్పుడు ఇక్కడ వేసేసుకుంటే నింపుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఈజీగా.
హలో అన్న, అయితే సిఎన్జి అయితే నింపేసుకున్నా. పొద్దునుంచి అయితే 100 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. అయితే 750 అయితే గ్యాస్ వచ్చింది. లొకేషన్ వచ్చి ఇది బహదూర్పుర క్రాస్ రోడ్. ఇక్కడ మన డ్రాప్ అయిన తర్వాత ఉపర్పల్లిలో 20 to 30 వెహికల్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ లైన్ లేదన్న, ఇక్కడ సూపర్ ఉంది. గ్యాస్ ప్రెషర్ కూడా బాగుంది. గ్యాస్ అయితే నింపేసుకున్నా. హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే ఒక 7th ట్రిప్ పడింది. 1 hour నుంచి అయితే అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఇక్కడ ఈ ఏరియాలో. వాళ్ళకి కలిసి కూర్చున్నా, కొద్దిగా ముచ్చట పెట్టుకుంటా ఒక 1 hour అయితే టైంపాస్ అయిపోయింది. అంటే సిటీలో ఎర్నింగ్స్ ఎట్లున్నాయి, ఏంది కథ, అది ఇది మొత్తం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మస్తు అంటే రూట్స్ గురించి కానీ ట్రిప్స్ గురించి కానీ ప్రతిదీ నాకైతే చెప్పిండ్రు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని మొత్తము. అయితే ట్రిప్ అయితే పడింది 7th ట్రిప్. స్మాల్ ట్రిప్ అనుకోండి, 200 రూపీస్. అయితే డ్రాప్ చేద్దాం. కిస్మత్పుర సన్ సిటీ సైడ్ అయితే పడింది. చాలాసేపు అయింది, ఆన్ చేసిన 10-20 మినిట్స్ అవుతుంది వాళ్ళతో కూర్చున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో. ఇప్పుడు పడింది. ఈ ట్రిప్ అయితే మనకు 1800 అప్రాక్సిమేట్ అవుతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7th ట్రిప్ వచ్చేసి 16 minutes 7 kilometers అయితే అయింది. 202 రూపీస్ అమౌంట్ వచ్చేసి. టోటల్గా 7 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 1850 రూపీస్. ట్రిప్స్ అయితే కంప్లీట్ అయింది. చూడాలా, ఒకటి ఎయిర్పోర్ట్ పడుతుంది 375 రూపాయలు వేస్ట్. ఎయిర్పోర్ట్ వెళ్ళి క్యాన్సిల్ చేసిన. అయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళేసి ఆగుదాము. ఇక్కడ నుంచి ఇది బండ్ల కూడా జాగిర్, ఇక్కడ నుంచి పడతాయి. ముందుకెళ్తే సన్ సిటీ. అయితే ఒక 30 minutes అయితే పట్టింది ఇక్కడనే కూర్చున్నా. ఎందుకంటే ఎంటీగా నాసింగ్ అక్కడిక్కడ పోవడం వేస్ట్ కదా, అందుకే ఇక్కడే కూర్చున్నా. బండ్లు అయితే లేవు, బుకింగ్లు పడతాయని. అయితే ఒక 8th ట్రిప్ అయితే పడింది 375 రూపీస్. గచ్చిబౌలి సైడ్ అయితే ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. వీడియో బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే కుదురతలేదు అని చేస్తున్నా. అయితే కొందరు అయితే చెప్తున్నారు వీడియోస్ బంద్ చేయమని. ఇవాళ కలిసిండ్రు, వాళ్ళకైతే కుళ్ళ చెప్పిన వీడియోలు బంద్ చేసుడు ఏమి ఉండదు. అంటే నేను చేసుకుంటా ఉంటా బ్రో. మీకేం అదర్ స్టేట్ నుంచి వస్తున్నారంటే నేను చేసేది తెలుగులా, వేరే స్టేట్ వాళ్ళకి తెలుగు ఎందుకు వస్తుంది, మన వాళ్ళకి వస్తుంది కాబట్టి మన వాళ్ళు చూస్తారు. బండ్లు ఎక్కవుతున్నాయంటే చెప్పుండ్రి, బండ్లు తీసుకొని వచ్చిన అందరికీ మానేసి మన జాబ్ ఇవ్వండి అందరు కలిసి. వీడియోలు చేయొద్దంటే నెలకు ఒక 20,000 ఇవ్వండి, బంద్ చేసి నేను కూడా ఇంట్లో కూర్చుంటా. ఇట్లా చెప్పిన రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వలే. సరే, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, ఓన్కి ఏం భయపడేది ఉంది కానీ. ఓకే ఫ్రెండ్స్, అయితే పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్న వీడియో కంటిన్యూ చేద్దాం. ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే ఇస్తా. హలో ఫ్రెండ్స్, అయితే 8th ట్రిప్ ఫినిష్ అయింది. 380 రూపీస్, 16 kilometers 23 minutes అయితే పట్టింది. టోటల్ అయితే టోటల్ 8 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 2200 రూపీస్ అయినాయి. మూమెంట్ అయితే ఫుల్ ఉన్నది, ట్రాఫిక్ ఫుల్ ఉంది అన్న అటు సైడ్ ఏఎంబీ సైడ్ నుంచి. అయితే ఇటీటే చేసుకోవాలా మనం, డిలేట్ సైడ్, డిలేట్ జూబ్లీ హిల్స్ బంజారీలు చేసుకోవాలి. అటు వెళ్ళొద్దు, ఆఫీస్పేట్ కూకట్పల్లి కుప్ప ట్రాఫిక్ ఉంది. మొత్తం వెళ్తున్నారు కదా అందుకే. ఫ్రెండ్స్, అయితే మూమెంట్ ఇవాళ మంచిగా ఉన్నది, రేటింగ్ కూడా బాగా ఇస్తున్నాడు. అయితే మనకు ఒక 9th ట్రిప్ అయితే పడింది. డిలేట్ నుంచి పికప్కి వెళ్తున్నా. వీడియో రన్నింగ్లో తీయాలంటే కష్టం అవుతుంది, అందుకే స్టాప్ చేసి అయితే తీస్తున్నా. 9th ట్రిప్ ఇక్కడ దగ్గరలోనే పడింది. 4 kilometers డ్రాప్ జూబ్లీ హిల్స్, మన కేబుల్ బ్రిడ్జ్కి డౌన్లో. హలో ఫ్రెండ్స్, అయితే 9th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి 5 kilometers 11 minutes, 216 రూపీస్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 2400 అయితే అయినాయన్న. అయితే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ చాలా ఉంది, లాంగ్ ట్రిప్పులు తీసుకోవద్దు ఇలాంటప్పుడు. అంటే 20 kilometerలకు 400, 450, 500 ఇట్లా ఇస్తాడు కదా, మళ్ళీ రిటర్న్ ఏం దొరకదు. అంటే రిటర్న్ దొరికి కూకట్పల్లి ఆ సైడ్ కాకుండా ఇటు సైడ్ తీసుకోండి. బంజారాయిల్, జూబ్లీ హిల్స్, నార్సింగి ఇలాంటి ఏరియాస్ అయితే ఏం కాదు. పడుతున్నాయి అన్న, చేస్తా బుకింగ్లో. అయితే ఫస్ట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది, దబ్బాయించి. పండుగ ఉంది కదా, అందరికీ హ్యాపీ సంక్రాంతి అన్న.
హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 10th ట్రిప్ అయితే పడింది. ప్రీమియర్ 260 రూపీస్. అయితే ఇది ఫిలిం నగర్ డ్రాప్ ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి తీసుకుంటున్నాను నేనైతే. మీరు పెద్ద తీసుకుంటే మీ ఇష్టము. నాకు చిన్న దాంట్లోనే బుకింగ్స్లో ఫాయిదా ఉంది. ఎందుకంటే అందులోనే బెనిఫిట్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇక్కడిక్కడ చేసుకుంటూ ఉంటాం. లాంగ్ అయితే మళ్ళీ అక్కడ నుంచి ఏం పడవు, మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కపోతాం, మళ్ళీ రిటర్న్ ఎంటీ రావాలి. హలో ఫ్రెండ్స్, అయితే మన 10th ట్రిప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 11 మినిట్స్ 260 రూపీస్. అయితే ట్రిప్స్ అయితే మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు 11th ట్రిప్ అయితే ఒకటి పడింది హిల్ రిడ్జ్కి, ఇక్కడ నుంచి మన ఫిల్మ్ నగర్ నుంచి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 11th ట్రిప్ అయితే ఫినిష్ అయింది. డ్రాప్ వచ్చేసి ఇక్కడ హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్. ఇందులోనే హోటల్ కూడా ఉంది, ఎలా హోటల్. అయితే ట్రిప్ వచ్చేసి 10 కిలోమీటర్స్ 22 మినిట్స్లో ట్రిప్ అయిపోయింది. 330 రూపీస్ టోటల్. అయితే ఇప్పుడు మనకు 11 ట్రిప్లకు వచ్చేసి 3000 అయినాయన్న. 3000 యాక్చువల్ టార్గెట్ 2400, 600 అబోవ్ చేసుకున్నాం ఇవాళ టార్గెట్. అయితే టైం వచ్చేసి 7:19, కిలోమీటర్ 154 అయింది. ఇక స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఇటు సైడ్ గచ్చిబౌలిలోకి వెళ్ళేసి మన కోకాపేట సైడ్ ఏమైనా పడితే వెళ్ళిపోదాం ఇంటికి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 12th ట్రిప్ అయితే పడింది. చిన్న ట్రిప్ ఇక్కడనే దగ్గరలో పడింది. అయితే చాలామంది ఏంటంటే, అన్న మీరు ఎన్ని ట్రిప్పులు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అంటే, పెద్ద ట్రిప్ల కోసం కూర్చుంటే నైట్ అయిపోతున్నది, టైం వేస్ట్ అవుతుంది. ఇంటికాడ నుంచి వెళ్తే ఏదో ఒకటి చేసుకుంటూ టైంకి ఇంటికి వెళ్ళచ్చు, ఇష్టం వచ్చిన ఫుడ్స్ తినచ్చు కష్టపడితే. ఇలా ఉన్నా. అయితే మన 12th ట్రిప్ కంప్లీట్ అయింది. 5 కిలోమీటర్స్ 12 మినిట్స్ 186 రూపీస్. అయితే టోటల్గా 12 ట్రిప్స్ వచ్చేసి 3200 అయినాయి అన్న. ఖాళీగా ఏం కూర్చోవాలన్నట్టు చిన్న ట్రిప్పులు తీసుకుంటున్నా. అయితే చాలామంది అంటారు కదా, పెద్ద ట్రిప్పులు అయితే బాగుంటుంది కదా బ్రో, చిన్న ఎందుకు తీసుకుంటున్నారని. చిన్న తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పెద్ద పడతలేవు అని. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక ట్రిప్ అయితే పడింది. 13th ట్రిప్ 280 రూపీస్ ప్రెస్టేజ్ బివర్లీ కోకాపేట్. అయితే మనకి ఇంత తిరిగింది. వెహికల్ అయితే 162, 8 అవుతుంది టైం. పొద్దున మనం 8 o'clock స్టార్ట్ చేసినాం. 12 hours అవుతుంది అన్న. అయితే మధ్యాహ్నం అయితే ఒక 1.5 hour అయితే బ్రేక్ అయింది మనకు లంచ్కి. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అక్కడ కలిసారు, వాళ్ళ కోసం ఒక 1 hour వేస్ట్ అయింది. 2.5 hours అయితే. ఇంకా ట్రిప్స్ అయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ కొన్ని పడతాయి, కొన్ని ఏంటంటే 10-20 మినిట్స్ 30 మినిట్స్ గ్యాప్ దొరుకుతుంది అన్న. అలా ఏమి ఉండదు. కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ అంటే 2-3 గంటల కంటే ఎక్కువ నడపలేము మనం కూడా. ట్రాఫిక్ ఉందని నడుపుతున్నాం, కానీ లాంగ్ అయితే కొద్దిగా కష్టమే, నిద్ర పడుతుంది. ట్రాఫిక్లో ఏంటంటే కంపల్సరీ క్లచ్ బ్రేక్ యూజ్ అవుతాయి కాబట్టి ఏం కాదు. అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా 13th ట్రిప్. ఇక లాస్ట్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మూమెంట్ తగ్గిపోయింది. ఉంటుంది కానీ ఇక అవసరమా అన్నట్టు తీసేసుకుని అయితే వెళ్తున్నా. టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ యాక్సెప్ట్ ఇచ్చింది కాబట్టి తీసేసుకున్నా. అయితే ఏంటంటే పెద్ద ట్రిప్పులు పడతలేవు కదా. ఇప్పుడు లాంగ్ తీసుకుంటే ఏమవుతుందంటే, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇప్పుడు 15 కిలోమీటర్స్ వెళ్తా. మామూలుగా నాకు తెలిసిన లొకేషన్ అయితే తీసుకుంటా బుకింగ్. అక్కడ నుంచి రిటర్న్ పడుతుంది. అంటే పడని లొకేషన్ నుంచి బాలాపూర్, ఎల్బీ నగర్, బోడుప్పల్ సైడ్ పోతే మళ్ళీ ఏమి ఉండదు. ఎయిర్పోర్ట్ పోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఉంటుంది బుకింగ్. కానీ మన కిస్మత్ ఖరాబ్ ఉండి చెర్లపల్లి స్టేషను షామీర్పేట పడ్డది అనుకో, మళ్ళీ ఆడ నుంచి తలకాయ నొప్పి. అంటే చేసింది మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ ఎంటీ రావాలి, టైం వేస్ట్ అవుతుంది అంతే, ఏం కాదు. గ్యాస్ వేస్ట్ అయినా మనం నింపించుకోవచ్చు డబ్బులు పెట్టి, కానీ టైం వేస్ట్ అవుతుంది. అంత దూరం ఎంటీ రావాలా, గ్యాస్కి ముందే టైం చాలా పడుతుంది, అమౌంట్ ఏమో అంత ఇస్తలేడు కాబట్టి. అయితే ఐకియా కాబట్టి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటే అయిపోతుంది. ప్రీమియర్లో అయితే ఎవరు బుక్ చేస్తలేరు ట్రిప్స్, అందుకే అన్నీ ఆన్ చేసుకుని పెట్టుకున్నా, టైం వేస్ట్ కాకుండా ఏది పడితే అది చేసుకుంటూ ఉండాలని. లెఫ్ట్
లెఫ్ట్ కొడితే మొత్తం బొలేరో టక్కని తీస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో, ఎందుకంటే మనది నార్మల్ వెహికల్. అది చూసినావా పాపం డీజర్ ఎట్లా సైడ్ అయిపోయిండు. ఏమైంది ఈ ఐరన్లో కూడా వెనక ఉండొద్దు, జాగ్రత్త. ఓకేనా, వీడియో కట్ చేస్తా. యూటర్న్ ఉంది. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది సాస్ బిల్డింగ్. 13th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి ఇక్కడ ప్రెస్టేజ్ బెవర్లీ హిల్స్. అయితే కిలోమీటర్ వచ్చేసి 8 కిలోమీటర్ 14 minutes 285 రూపీస్. కస్టమర్ అయితే 300 రూపీస్ కొట్టారు మనకు. వాళ్ళకి హైదరాబాద్ బాగా నచ్చిందంట. చెప్పిన హైదరాబాద్ బాగుంటుంది మేడం, సేఫ్టీ ఉంటుంది, టెన్షన్ ఉండదు, ఎవరికి హెల్ప్ అడిగినా హెల్ప్ చేస్తారు ఇక్కడ. నైట్లో ఏమైనా ప్రాబ్లం అయినా క్యాబ్స్కి ఎవరు కాపినా హెల్ప్ చేస్తారు, ఎవరు ఇక్కడ సతాయించారని చెప్పిన. అయితే టైం వచ్చేసి 8:12 hours అవుతుంది. 14 minutesలో వచ్చేసినాం. 173 అయింది కిలోమీటర్. 3500 అయింది. 3500 రూపీస్ 13 trips. అయితే చూడాలా, ఇక ఇంటికి వెళ్దాం. ఇది కోకాపేటలోనే ఉన్నాం. చూద్దాం, ఏదైనా చిన్న ట్రిప్ పడితే ఓకే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం. బాగా అలసిపోయినా అన్న. ఓ క్యాబ్స్ అయితే ఆగినాయి, 1 2 అటు సైడ్ కూడా ఆగినాయి, చూపిస్తాం. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ రూట్ నుంచి అటు సైడ్ వెళ్తారు, రాంగ్ రూట్ వెళ్తారు. అంటే అటు సైడ్ వెళ్ళే రూట్ ఉంది కదా, అది స్ట్రేట్ గర్ బిల్డింగ్కి వెళ్ళే రూట్ కదా. అయితే టనెల్ కింద రాంగ్ రూట్ వెళ్తారు. వెళ్తారేంది, నేనే వెళ్ళినా ఒకసారి మర్చిపోయి కొత్తలో. అప్పటి వెహికల్స్ ఎక్కువ రాకపోయేటి. అయితే నాకు చాలాన్ ఎంత పడింది తెలుసా, 1700 1700 రూపీస్ చాలాన్ పడింది. కట్టేసినా, ఇక ఏం చేస్తాం, మంచి కిరాయిలు అవి ఇవి బుకింగ్లు పడితే కట్టేసిన. ఒక బుకింగ్ మంచిగా ఇచ్చిండు ఊబర్లో, అప్పుడు కట్టేసిన. ఇట్లానే అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ మళ్ళీ మంచి పడింది బుకింగ్. అయితే ఆ రోజు కట్టేసిన. పర్లేదు, ఇక్కడ లేవు క్యాబ్స్. కన్స్ట్రక్షన్స్ అయితే మస్తు గట్టిగా నడుస్తుంది కోకాపేటలో. దగ్గరకు వచ్చేసింది, స్టార్ట్ అయిపోతాయి అన్న. స్టార్ట్ అయితే మాత్రం దింగానే ఉంటాయి బుకింగ్లు. అయితే బండ్లు కొనొద్దని చెప్తున్నారు కొత్తవి. నేను కూడా చెప్తున్నా కొనొద్దని. ఇంకోటి ఏంటంటే అన్న, మోటార్ లైన్లో రాకండి, అక్కడ కూడా ఆగినాయి బండ్లు. మోటార్ లైన్లో రావద్దని చెప్తున్నారు అన్న చాలామంది. మీకు ఎవరైతే చెప్తారో వాళ్ళకు ఒక నెలకు 15,000 ఇవ్వమని అడగండి. లైన్ వేస్ట్ ఉన్నదని చెప్తారు కదా వాళ్ళన. మోటార్ లైన్ వేస్ట్ ఉందని చెప్పిన వాళ్ళకు చెప్పండి ఫస్ట్, వాళ్ళకు కూడా మోటార్ లైన్ నుంచి ఎగ్జిట్ కమ్మని. వాళ్ళు ఎగ్జిట్ అయితేనే మీరు ఈ లైన్లోకి రాకండి. వాళ్ళు ఎగ్జిట్ కాకుండా అదే మోటార్ లైన్లో ఓలా ఓవర్ చేసుకుంటుండి రావద్దు, ఏం లేదు అని చెప్తారు కదా. అప్పుడు చెప్పండి, ఒక 15,000 నెలకు నేను రానని చెప్పండి. కరెక్ట్ కదా, 15,000-20,000 ఇవ్వమని చెప్పండి. మంచిగా ఏదన్నా జాబ్ చేసుకోండి. ఓన్కి హక్కు లేదు చెప్పడానికి, ఓన్ ఇష్టం అంది. ఇట్లా కూర్చోవాల్సి వస్తుండే నాకు అక్కడ హైటెక్ సిటీలో, మైండ్ స్పేస్లో కానీ, కిస్మత్పురలో కానీ, ఎక్కడైనా సరే అట్లా కూర్చోవద్దనే కదా. బ్యాక్ టు బ్యాక్ చిన్న ట్రిప్పులు అయినా సరే చేసుకుంటూ 3500 చేసుకున్నా. చిన్నదని లైట్ తీసుకోవద్దు, ట్రిప్పులు చేసుకుంటూ పోతే సెట్ అయిపోతుంది మనకు. ఇక్కడైతే ఒక 10 minutes ఆగుదామన్నా. నా వీడియో ఒకసారి చెక్ చేసుకుంటా, నాకు ఎందుకు డౌట్ వస్తుంది. వీడియోస్లో ఏదో మిస్ అయింది, అంటే డబుల్ రికార్డ్ అయిందో కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. కోకాపేట్ ఎందుకు రిచ్ ఏరియా అంటారో తెలిసిందా? మొత్తం పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు. చూడ్డానికి ఎట్లున్న వ్యూ, అన్ని బిల్డింగ్లే. ఇదైతే నా ఫేవరెట్ ప్రెస్టేజ్. ఇక్కడ నుంచే బుకింగ్లు పడతాయి గట్టిగా. నాకైతే చాలాసార్లు ఇక్కడ నుంచి బుకింగ్లు స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ కూడా ఇక్కడనే చేస్తుండే బ్యాచిలర్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అంత మూమెంట్ లేదు. ఆ డబ్బులు ఇస్తలేడు అంతా. ఎందుకు ఇస్తలేడు అంటే ఏమో నాకైతే తెలియదు. ఓకేనా, బాయ్ అన్న, నమస్తే. అయితే మనకైతే 14th ట్రిప్ పడింది. ఇంటికి వెళ్దాం అనుకున్నా,
ఇంకా టైం ఉంది కదా, ఒక గంట అయితే చేసుకుని వద్దాము. కొత్తగూడ సైడ్ పడింది. హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 14th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 13 కిలోమీటర్స్ 14th ట్రిప్ కంప్లీట్ అయింది. 13 కిలోమీటర్స్ 21 మినిట్స్ అయితే పట్టింది. డ్రాప్ అయిపోయింది. ఇక్కడ డ్రాప్ వచ్చేసి కొండాపూర్. అయితే మనకు అమౌంట్ వచ్చేసి 345 రూపీస్. టైం వచ్చేసి 9 అవుతుంది. టోటల్ అయితే మనకు 3800 అయిందన్న 14 ట్రిప్పులు. ఇక్కడ నుంచి అయితే నేను ఊబర్లో డెస్టినేషన్ పెడతా, కోకాపేట అని పెట్టేసి వెళ్ళిపోతా. ఇది లాస్ట్ బుకింగ్ పడితే పడని, లేకపోతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్సీసీలో వెళ్ళినా కదా, లోపల మంచిగా అంటే రేపు పండుగ ఉంది కదా, అయితే ఫెస్టివల్ లాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా చేసుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందరు అనుకుంటున్నారు వీడియోలు పెడుతున్నాడు, వీడు టైంపాస్ చేస్తుండే, ఎర్నింగ్ చేస్తుండని. ఇట్లా టైం తీసుకొని బండి నడపాలా, ఫ్యామిలీలను ఇడ్సబెట్టుకొని చేయాలంటే దమ్ము ఉండాలా. ఇంకోటి ఏంటంటే, నేను వీడియోలు పెడితే అది పెడితే బిజినెస్ తగ్గుతుందని చెప్తున్నారు. నేను పెట్టినా పెట్టకున్నా చేసుకునేటోడికి మా దాంట్లో ఉన్నది. జిస్కు దానే పే ఖానే వాలే కా నామ్ రేతా అంటారు. అంటే ముంగట 100 ఏమన్నా అన్నం ఉన్నా కానీ అది ఎవరి పేరు మీద రాసిందంటే వానికి దొరుకుతుంది. మనం ఎంత తినాలనుకున్నా దొరకదు. అది దేవుడు ఇష్టం ఉంటుంది, మన చేతిలో ఏముండదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ముందు బిజినెస్ చాలా ఉండేది, ఇప్పుడు ఉండలేదు. వీడియోలు పెడుతున్నారు, వీడియోలు పెట్టడం వల్ల డౌన్ అవుతుంది. అదంతా తప్పు బ్రో, అదంతా కాదు. కానీ బిజినెస్ తగ్గుతుంది, పెరుగుతుంది, మన చేతిలో ఏముండదు. నేను అప్పుడు అంతా సంపాదించేటోని, ఇప్పుడు అందరు బండ్లు కొంటున్నారు, బిజినెస్ డౌన్ అవుతుందంటే ఇప్పుడు నీ కోసం వేరే వాళ్ళు అందరికి సావమంటావా, లేకపోతే ఏదన్నా వేరే పని చేసుకోమంటావా? నీ ఒక్కని కోసం, నీ ఒక్కంది లైఫ్ చూసుకొని మందికి రోడ్ మీద పడమంటావా? గట్లా వీడియో పెడితే బిజినెస్ డౌన్ అవుతుంది అని అనుకునేటోళ్ళు ఇక ఏం చెప్పా అన్న, ఏమైనా చేసుకోండి. అయితే కొత్త బండ్లు సబ్స్క్రైబర్లకు అయితే చెప్తున్నా అన్న, అందరికీ ఇది మీకు చెప్పాలి, ఇప్పటిదాకైతే వేరే వాళ్ళకి చెప్పిన సబ్స్క్రైబర్లకు అయితే చెప్తున్నా, కొత్త బండ్లు అయితే కొనకండి. వాళ్ళు చెప్తున్నారని కాదు, నా సజెషన్, ఇది పర్సనల్ సజెషన్. కొత్త బండ్లు అసలు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మూమెంట్లో గత 25,000 మిగులుతాయి అన్నీ పోతే. అందుకే ఏమైందంటే సెకండ్ హ్యాండ్లో 2 లక్షలు 2-3 లక్షల్లో కొనుక్కొని నడిపించుకోండి. ఈ ఫ్లీట్ బండ్ల జోలికి అయితే అస్సలు పోకండి. ఫ్లీట్లో అయితే ఏం పైసలు మిగలవన్నా, మొత్తం వేస్ట్ ఫ్లీట్ బండ్లలో. ఆయనకే 17, 18, 1900 దాకా వానికి ఇవ్వాలా, మీకేం మిగిలవు. ఇప్పుడు నాది ఇది ఓన్ కాబట్టి ఇంత చేస్తున్నా, ఎందుకంటే నాకు రేపు రెంట్ ఉంది. మళ్ళీ రెంట్ అంటే ఈ హోమ్ రెంట్ అది కాదు, కిరాయి ఉంది. రేపు కిరాయి పోయింది. మళ్ళీ రేపు ఇంకో డౌట్ ఏంటంటే, రేపు పండుగ కాబట్టి బిజినెస్ ఉండకపోవచ్చు. అందుకే ఆ డౌట్తో ఇంత వేసుకున్నా. రేపు పొద్దున కొద్దిగా వేసుకొని కిరాయిలు అయితే వెళ్ళిపోతా. కన్ఫర్మ్ అయితే కిరాయిలోకి వెళ్ళిపోతా. అందుకే చెప్తున్నా, బండ్లు వస్తూనే ఉంటాయి, కొత్త వస్తాయి, పాత వస్తాయి. బిజినెస్ మీకోసము ఎవరు ఫీల్డ్లో రావద్దంటే కుదరదు. వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. నేను పెట్టినా పెట్టకపోయినా వీడియోలు ఎట్లన్నా వస్తారు, వచ్చే వాళ్ళు ఉంటే. బిజినెస్ లేదంటే అది మీరు ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఆలోచించుకోవాలా. నేనైతే బిజినెస్ ఉండకపోయినా నాకు 1000 రూపాయలు మిగిలినా నాకు హ్యాపీ. నాకేమున్నది, ఒక 14,000 ఈఎంఐ కట్టుకోవాలా, అంతే. ఇంటి ఖర్చులు ఒక 5,000 తీస్తా. రెంట్ అయితే ఇద్దరం చేసుకుంటున్నాం కాబట్టి రెంట్ వెళ్ళిపోతుంది. ఒక నెల కూర్చున్నా కానీ నా బండి ఈఎంఐ కూడా కట్టుకుంటారు. అట్లున్నది నా బ్యాక్ సపోర్టు. నేనేం కట్టుకోకపోయినా, ఏం పని చేయకపోయినా
ఒక నెల ఏంది, 4 నెలలు 10 నెలలు సంవత్సరం దాకా కూడా సపోర్ట్ ఉంది నాకు. వెనక కూర్చొని తినచ్చు. ఏదో ఇక నాకు చేయాలనిపించి చేస్తున్న పని, కానీ లేకపోతే అవసరం లేదు. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం. 11 years నుంచి చేస్తున్నా ఫీల్డ్లో. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు కూడా, కానీ అవసరం అవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకు ఎందుకని తీయ నేను బ్యాక్గ్రౌండ్ గురించి. ఎప్పుడు ఏదో చేసుకోవాలని చేసుకుంటున్నా అంతే. అంటే నేను కూడా కష్టపడితే సంపాదించవచ్చు అని నాకు అందరికి తెలవాలన్నట్టు. మా ఇంట్లో నేను కూడా మంత్లీ ఇంత ఏం చేస్తున్నా. జాబు ఐటీ వాళ్ళు ఏంది, వాళ్ళ బరాబర్ కాకపోయినా నా ఎవరు కంపేర్ చేసుకోకుండా కాదు, కానీ నా సొంతంగా నేను ఇంత ఎర్న్ చేసుకోవచ్చు అని నేను కూడా ఇంత చేస్తా అన్నట్టు అంతే. నాకేం టెన్షన్ లేదన్న. బండ్లు నడకున్నా కానీ వేరే వాళ్ళకి చెప్తున్నా అన్న, మీకు సబ్స్క్రైబర్లకు చెప్తున్నా అనుకున్నారు, మీకు చెప్తలేను. మీకైతే మంచి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇట్లా ఆపిండి. అదే మీకు కూడా ఏంటంటే కొత్త వెహికల్ తీసుకోకండి అన్న, ఎందుకంటే ఈఎంఐలు కష్టం అవుతుంది. బ్యాక్ సపోర్ట్ ఉంటేనే, ఒక నెల కట్టుకోకపోయినా ఇంటి నుంచి సపోర్ట్ ఉంటేనే తీసుకోవాలా కొత్తది. లేకపోతే పాతది 2 లక్షలు 3 లక్షలు తీసుకోవాలా. అది కూడా లేవు అన్న నా దగ్గర. 2-3 లక్షలు కూడా లేవు, బండి తీసుకోలేను. రెంటల్ అంటే ఈ ఫీల్డ్కే రావద్దు. ఎందుకంటే మీరు తీసుకొని అంటే రెంటల్ వెహికల్ తీసుకొని నడిపితే మీకు ఏం మిగిలవు. చేసిన కష్టం మొత్తం ఆనికి పెడతారు. అందుకే ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ చాలా పెరిగినాయి అంటున్నారు కదా, అట్లా అంటే జాబర్స్ కూడా చాలామంది వస్తున్నారు, బుకింగ్లు కూడా పెరుగుతున్నాయి. ఇదేదో ఆడ ఊబర్ దగ్గర పోయి ధర్నా చేయండి మీరు. ఓకేనా, బాయ్. హాయ్, హలో అన్న, నమస్తే. అయితే మనకు 15th ట్రిప్ అయితే పడింది ఒకటి, బిజినెస్ కంఫర్ట్ ట్రిప్పు. కోకాపేట అయితే పెట్టిన డెస్టినేషన్ ఏం పడతలేవు. ఇది డైరెక్ట్ యాక్సెప్ట్ అని పడింది, బుకింగ్ మ్యాచింగ్లో పడాలి. యాక్సెప్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే ఏముండదు, ఖాళీ కావాల్సి వస్తుంది. చిన్నది పడింది, కిలోమీటర్ దగ్గరనే ఉంది. 300 రూపీస్ చూపించిండు, అందుకే తీసేసుకున్నా. ఇక ఇది చేసేసి వెళ్ళిపోతుంది, ఇక లాస్ట్ అయిపోయింది. ఇక చూస్తున్నారు కదా, మ్యాటర్ విన్నారు కదా. మ్యాటరు చాలామంది నాకు తెలుసు, ముందే చెప్పిండ్రు చాలామంది. ఇప్పుడు వీడియోలు పెడుతున్నారు కదా, రాంగ్ కామెంట్స్ వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని చాలా పెడుతున్నారు. పెట్టని ఎంతమంది పెడతారో పెట్టని. ఒక్కొక్కరికి ఎట్లా పట్టాలో అట్లా పడతా. టైం వచ్చినప్పుడు పైసలు మస్తున్నాయి మన దగ్గర, టెన్షన్ లేదు. ఏదో నా ఇష్టంతో చేసుకుంటున్న ఫీల్డ్లో, కానీ కూర్చొని తినచ్చు. నాకు అంటే ఇది బండి నాకు అలవాటు. 3.5 years అక్కడ గల్ఫ్లో బండి నడిపి అలవాటు అయిపోయింది. ఇంట్లో ఖాళీ కూర్చోకుండా బిజినెస్ చేద్దామంటే బిజినెస్లో ఇంట్రెస్ట్ లేక ఇది చేసుకుంటున్నా. డాడీ అయితే సిమెంట్ షాప్ ఉంది, సిమెంట్ షాప్ నడిపించుకుంటూ ఉంటాడు. ఇది కాకపోయినా ఆ షాప్ ఉంటుంది ఎప్పటికీ. ఓకేనా, మన 15th ట్రిప్ అయితే ఇక్కడ వెస్టింగ్ నుంచి పడింది. ఇది డ్రాప్ చేసేద్దాం ఫస్ట్. హాయ్, హలో అన్న. అయితే మన 15th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 3.5 కిలోమీటర్లు, 3.5 kilometers, 10 minutesలో అయిపోయింది ట్రిప్. బిజినెస్ కంఫర్ట్. అమౌంట్ వచ్చేసి 290 రూపీస్. అయితే టోటల్ అమౌంట్ 4130 రూపీస్. 4100. 15 ట్రిప్పులు. ఉన్నా అయితే ఇక్కడ ఏఎంబి మాల్ దగ్గర ఉన్నా. అయితే బుకింగ్ అయితే పడింది. చెప్పినా కదా, ఊబర్లో సెర్చ్లో లొకేషన్ పెట్టిన కోకాపేట అని. అయితే మన లొకేషన్ నార్సింగ్ కోకాపేట సైడ్ పడింది ఒక బుకింగ్. 200 రూపీస్. వెళ్ళిపోదాము. నైట్ మూమెంట్ ఉంది, చేసుకుంటే బాగుంటుంది. ఇన్స్టాలో పెడదామంటే మన వాళ్ళకు లొల్లి అవుతుంది. ఇన్స్టాలో ఇట్లా బుకింగ్లు ఉన్నాయని పెట్టినా కానీ బిజినెస్ ఖరాబ్ అవుతుందంట. మరి వాళ్ళకి దొరకలేమో బుకింగ్లు, పెడతలేని అప్డేట్లు అయితే. ఇక చాలామంది ఆగినరు.
డెస్టినేషన్ పెడితేనే పెడతారు నైట్. 16th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ 16 minutes. ఇది అనిపిస్తుంది కదా ఇక్కడ నార్సింగ్ రోడ్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 4,375 రూపాయలు, 4,375 రూపీస్. 10:13 అవుతుంది, అంటే పొద్దున్న స్టార్ట్ చేసిన టైంకి 14 గంటలు అవుతుంది. 208. ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ ఇల్లు, టోటల్ 210 కిలోమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ భోగి అంటే ఇప్పుడు ఇది సంక్రాంతి కదా, అక్కడ మొత్తం డెకరేషన్తో మొత్తం డ్యాన్స్ ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఈజీ కాదన్నా 16 ట్రిప్పులు కొట్టాలంటే. ఇలా చేసిన రేపు చెయ్యా, రేపు లిమిట్లో చేసుకుంటా 2,400 అట్లా. అంటే రేపు నాకు తెలిసి మూమెంట్ ఉంటుందో ఉండదో అన్నట్టు డౌట్. ఎందుకంటే ఇవాళ ఇంత అయిందంటే రేపు కాకపోవచ్చు, మూమెంట్ ఉండదు. రేపు పండుగ కదా అన్న, సాయంత్రం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే మరి, గుడ్ నైట్ ఫ్రెండ్స్. వీడియో చాలా లాంగ్ అయిపోయింది, మంచిగా చూడండి. డీటెయిల్స్ అయితే పెడతా, 16 ట్రిప్స్ డీటెయిల్స్, మళ్ళీ మన గ్యాస్ అమౌంట్, కిలోమీటర్కి ఎంత పడిందో మొత్తం డీటెయిల్స్ ఇస్తా. ఇది ఇక్కడ డీమార్ట్, ఇది నార్సింగ్ డీమార్ట్.